హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఇంకా లాస్ట్ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వీడియో అండి ఇది. అయితే ఆ రోజు మార్నింగ్ లేచి మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం. ఇప్పుడు ముందుగా అయితే పాలును పరవన్నం వండుదామని చెప్పేసి ఈరోజు పరవన్నం నూక ప్రసాదం పెట్టలేదని చెప్పేసి అవి పెడుతున్నాను అనమాట నైవేద్యంగాని. ఇంకా రెండే చేశాను, ఎందుకంటే వాడపల్లి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. రేపైతే అసలు ఖాళీ ఉండట్లేదు. మా దగ్గర ఉన్న ఊర్ల వాళ్ళకైతే దూరం నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం బిజీ అయిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు కూడా ఫుల్ బిజీ అనమాట. ఆయన బిజీగా ఉన్నప్పుడు ఎందుకో డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేమైతే శుక్రవారం అయితే వెళ్ళొచ్చేసామండి. శుక్రవారం అయితే కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతాలు చేశారు లాస్ట్ వారం అని. అందుకని ఇంకా ఆ రోజు కూడా కొంచెం అయితే ఖాళీ లేదు. దర్శనం త్వరగానే అయిపోయింది, కానీ భోజనాల లైన్లో అయితే ఎక్కువసేపు ఉన్నాం అన్నట్టు మర్చిపోయాను. మీకు కూడా ఈరోజు అయితే స్వామి దర్శనం అయితే ఖచ్చితంగా చూపిస్తాను, చివరి వరకు చూస్తూ ఉండండి. స్వామి దర్శనం అయితే మీకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మీకు చూపిస్తాను. ఈరోజు సాటర్డే ఆయన దర్శనం మీరు కూడా నా వీడియో చూసి వీడియోలో ఆయన స్వామివారి దర్శనం చేసుకుందరు కానీ, సరేనా? ఇప్పుడైతే ఇంకా ఒక ప్రసాదం ఒక పక్కన ఇంకా ప్రసాదం ఒక పక్కన అయితే చేసేస్తున్నాను. ఈయనైతే ఈ ఈ వీడియో అయితే మా వారు తీశారనమాట. ఆయన తీసినప్పుడు ఇంకా లెంత్ అలాగా బాగా ఎక్కువైపోయింది. ఇంకా అలా ఫోను కంటిన్యూగా వదిలేశారనమాట. దానివల్ల లెంత్ ఎక్కువైపోయింది. అదే స్లోగా వస్తుందని సరే లెంత్ ఇలా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదామని అయితే పెడుతున్నాను. ఇంకా ఇక్కడ ఈ సైన్యమూల కలసం పెట్టుకుంటాం కదా, అంటే అదే రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకుంటాం కదా అదనమాట ఫస్ట్. తర్వాత కలసం పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే తులసం దగ్గర అయితే దీపం వెలిగించేసుకున్నాను. తులసం దగ్గర దీపం వెలిగించేసుకొని ఇంకా ఈ సైన్యమూలు కూడా వెలిగించేసుకుంటాను. ఈ లోపల ఇది ఓ పక్కన ఇదే అవుతుంది, ఓ పక్కన అది ఓ పక్కన ఇది కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా చేసుకోవడంలో కొంచెం నూక రెడ్నెస్ అలా వచ్చిందనమాట, అంటే అది ఇది చేసుకోవడంలో. అది ఇంక ఈరోజు ప్రసాదాలు అయితే ఇంక ఇవేనండి. ఇంక సింపుల్గా చేసాను. ఇంక 3 అవుతాయి కదా అని ఇంకోటి చేద్దామన్నా ఇంక చేయలేదు, ఓపిక లేదు. ఇక్కడ ఏం చేశానంటే నేను అది జీడిపప్పు కిస్మిస్ నేను పరమాన్నంలోకి ప్రసాదంలోకి రెండాటిలోకి వేపాను అనమాట అవి. కానీ అది ఏం జరిగిందంటే నేను మొత్తం అంతా కూడా ప్రసాదంలోనే వేసేసాను మొత్తం. అలా వేసేసేయడంలో దీంట్లోకి లేదనమాట. ఇంక సర్లే పర్వాలేదని చెప్పేసి ఇంకా అలాగే నైవేద్యం అయితే పెట్టేశాను. ఇంకా పరమాన్నం ఒక ప్రసాదం అనమాట. ఇంకొక పక్క ఇక్కడ దేవుడి దగ్గర కూడా అవి అయిపోయిన తర్వాత సర్దేసుకున్నాను. ఇక్కడ దేవి సైన్యమూల కూడా దండం పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే చరణ్ తీస్తున్నాడు వీడియో. తర్వాత ఆయన స్నానానికి వెళ్ళారు ఈరోజు. ఇంకా ఆయన నాకు వీడియో తీస్తూ ఉండిపోయారు కదా, ఆయనకి స్నానానికి వెళ్ళారు. ఇంకా అభిషేకం అయితే ఇంక నేనే చేసుకుంటున్నాను అనమాట. అభిషేకం ఇంకా ముందుగా అదే వట్టివేరు గులాబీ రేకులతో అయితే చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆవు పాలు తెచ్చుకున్నాము. నిన్న చూపించాను కదా వీడియోలో, గురువారం రోజు వీడియో చూపించాను కదా, ఆ వీడియోలో ఆవు పాలు తెచ్చుకోవడం చూపించాను కదా, అవేనమాట. ఇవి ముందుగా తెచ్చుకుని అవి ఇంకా అభిషేకం ముందు రోజే చెరుకు రసం ఆవు పాలు తెచ్చుకున్నాను కదా అవన్నమాట. అయితే ఇంకా ఆవు పాలతో అయితే ఇక్కడ ముందుగా ఇంకా నేనే అభిషేకం చేసుకుంటున్నాను. ఈరోజు అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. బిల్వదళాలు కూడా తెచ్చుకున్నాను. పెద్ద చెట్టు ఉన్నదని చెప్పాను కదా మీకు ముందు వీడియోలో,
అది ఆ ఆకులతో అదే బిలవ దళాలతో ఈరోజు అమ్మవారికి మంత్రం చెప్పుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ అయితే చాలా బాగా చేసుకున్నాను పూజ. అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకా అభిషేకం అయితే ఆవు పాలతో అయిపోయింది. ఇప్పుడు చెరుకు రసంతోని అయితే ఇప్పుడు ఇంకా అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి అయితే వస్త్రం వేస్తాను. అది వీడియో తీయలేదు వీళ్ళు, నేను తీయడం కుదరదు కదా, వీళ్ళైతే తీయలేదు. ఇంకా ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట, రెడీ అవ్వడం. ఓ పక్కన వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది కదా, వాళ్ళు రెడీ అవుతున్నారనమాట. ఇక్కడ అమ్మవారికి వస్త్రం వేసి చక్కగా రెడీ చేయించి కూర్చోబెట్టాను అనమాట. కదంబం పూలు ఫ్రిడ్జ్లో పెట్టాను, అయినప్పటికీ అలా అయిపోయినాయి. సరే పర్వాలేదని చెప్పేసి అయితే పెట్టేశాను అమ్మవారికి. ఇది ఇంకా ఇలాగైతే అలంకరించుకున్నాను స్వామి అమ్మవారిని. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితేని. అన్నీ చదువుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఆయనే తీశారు వీడియో అయితే. ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత అనుకుంటా తీశారు ఇది. ఇదన్నమాట, ప్రసాదాలు పెట్టాను కదా, ఇంకా తాంబూలం అది రెడీ చేసుకున్నాను. అంటే ఇంకా జాకెట్ ముక్క గట్ట ఏం పెట్టలేదు, మామూలుగా ఇంకా అరటిపళ్ళు, తమలపాకులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నట్టుగా సింపుల్గా చిన్న తాంబూలం అయితే రెడీ చేసుకున్నాను అనమాట. అమ్మవారికి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నిమ్మకాయలు కూడా పెట్టాను. అవి ఏం చేస్తామంటే గుమ్మానికి 3 నిమ్మకాయలు కట్టుకుంటాము. ఒకటేమో ఆయన పట్టుకెళ్తారు, ఒకటేమో బండికి కట్టుకుంటారు. అదే ఒకటేమో అదే గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాసులో వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు వేసి అందులో నిమ్మకేసి ఈ వీక్ అంతా అలా ఉంచుతామన్నమాట. అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అది ఏమన్నా ఉంటే అది తీసుకుంటుందంట, అలాగని విన్నాను. కాబట్టి ఇంకా అలాగ ఇప్పుడు ప్రతివారం ఇంకా 7 నిమ్మకాయలు అయితే తెచ్చుకొని అలా పెట్టుకుంటాను. గుమ్మానికి 3, ఆయన బండికి 1, ఆయన దగ్గర 1, అలాగే వాటర్లో కూడా 1, ఇంట్లో 1 ఉంటుంది. దుర్గమ్మ దగ్గర ఒక్కొక్కటి పెడతాను. ఇదన్నమాట నిమ్మకాయలు పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఖచ్చితంగా అయితే తెలిసిందే కదా మీకు, ఇక్కడైతే 3 దీపాలు పెట్టుకుంటాను. నిజంగా ఆ రోజు అయితే అమ్మవారు, ఆ రోజు అంటే నిన్నే ఈ వాయిస్ ఓవర్ మీకు శనివారమే వాయిస్ ఓవర్ ఇచ్చి శనివారమే వీడియో అప్లోడ్ చేయాలి, ఎలాగైనా సరే ఆ స్వామి దర్శనం మీకు చూపించాలి మీకు కూడా అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఆడియో ఇప్పుడైతే ఇస్తున్నాను. ఇచ్చి మీకు వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. చూసారా అమ్మవారు ఎంత కళగా, ఎంత ముద్దుగా, ఎంత బాగున్నారో కదా. నిజంగా అయితే దిష్టి తీయాలి అమ్మవారికి ఈరోజు. అమావాస్య ఒకటి కదా, ఇంకా మంచిది దిష్టి తీయడం. ఇదన్నమాట, నాకైతే ఇంకా అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నిజంగానే. ఆ దీపాల వెలుగులో ఎంతో చక్కగా, ఎంతో పూజలో అందుకుంటున్నట్టుగా ఎంత చక్కగా కూర్చున్నదో అమ్మవారు బిలవ దళాలతో. నిజంగా చాలా అందంగా జరిగింది పూజ అయితేని. ఎంత బాగా చేయించుకున్నదో అమ్మ. నిజంగా ఆ అమ్మ చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాటర్డే మార్నింగ్ అయితే ఇప్పుడైతే ఆయన ఈరోజు అమావాస్య కదా, ప్రతి అమావాస్యకి ఆయన గుళ్ళో అయితే స్వయం పాకం ఇస్తారు పితృదేవతలకి అంటారు కదా, అలాగా అత్తయ్య మామయ్య పేరు చెప్పి ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇస్తారనమాట. అంటే బియ్యం, పప్పు, పాలు, పెరుగు అవన్నీ ఇస్తాం కదా, ఏదో ఒక కూరగాయలు అలా ఇస్తాం కదా, అవి ఇస్తాం అన్నమాట గురువుగారికి. అదే గుళ్ళో పంతులు గారు అంటాం
అంటాం కదా వాళ్ళకనమాట. ఆయన అక్కడ గుళ్ళోనే పూజ చేస్తారు. సాయిబాబా గుళ్ళో ఇక్కడ మాకు దగ్గర అని చెప్పాను, మీరు గుర్తుందో లేదో కానీ సాయిబాబా గుళ్ళో అయితే ఇచ్చేస్తారనమాట. ఇంతకుముందు పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సాయిబాబా గుళ్ళోనే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా ఇంకా సాయిబాబా గుళ్ళోనే ఇక్కడ తీసుకుంటున్నారనమాట. వాళ్ళు పూజ కూడా పంతులు గారు బాగా చేస్తారు. అదైతే వీడియో తీయడానికి అవ్వదు, ఎందుకంటే నేను వెళ్ళను కదా. చరణ్ వాళ్ళ డాడీ వెళ్తారు, ఇద్దరును. చరణ్ స్కూల్కి వెళ్ళిపోతే కనుక వాళ్ళ డాడీ ఒకడు వెళ్తారు, వెళ్ళి ఇచ్చేసి పూజ చేయించుకొని అయితే వస్తారనమాట. నేను వెళ్ళనంటే ఎందుకు కాదు, మామూలుగానే ఇంకా బయటికి ఆయన వెళ్ళి వచ్చేస్తారు. ఇంకా పొద్దున్నే కదా, నాకు అవ్వదు. సాటర్డే పూజ అయితే ఇంక ఈరోజు ఈవినింగ్ అది తీసి మీకు అయితే పెడతాను. మార్నింగ్ అయితే కుదరలేదు, ఈవినింగ్ అయితే మీకు వీడియో తీసి మండే పెడతాను. సండే అయితే వీడియో పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వీడియో అయితే తీస్తాను కానీ పెట్టడానికి అయితే అవ్వకపోవచ్చు సండే అయితేని. మిగతా అన్ని రోజులు కూడా వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను. ఎవరన్నా కొత్తగా చూస్తున్న పాత వాళ్ళైనా సరే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎవరు ఎంత చెప్పినా లైక్ అయితే ఒక్కరు ఇద్దరు ఇస్తున్నారు కానీ మిగతా ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్టయితేనే. ఇది ఇంకా ఇప్పుడు కుంకుమ పూజ అయితే చేసుకుంటాను. ఇక్కడ అష్టలక్ష్మిది చిన్న పీఠం కింద ఉంటుంది, దాని మీద వెండి కాయిన్ పెట్టాను. అంటే నార్మల్గా ఆ పీఠం మీదే శ్రీచక్రం ఉంటుంది అన్నమాట, దాని మీదే చేసుకుంటాను. అంటే ఇప్పుడు రాగి కాయిన్ వేసాను నేను కలసంలోని, కాబట్టి వెండి కాయిన్ బయటే ఉంది కాబట్టి ఇంకా వెండి కాయిన్ మీదే అలాగా ఆ పీఠం మీద వెండి కాయిన్, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు ఉంటారు ఆ కాయిన్ మీద. ఇంకా దాని మీదే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. ఏం చదువుతున్నానంటే అష్టలక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇంకా మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకున్నాను. అలాగే నేను చదువుకున్న మంత్రం ఏంటంటే, ఇది నాకు సంధ్య రూపేష్ గారు చెప్పడమే అయితేనే నేను విన్నాను ఫస్ట్ అయితేని. తర్వాత ఇప్పుడు చాలామంది అయితే చెప్తున్నారు, కానీ ఫస్ట్ చెప్పింది అయితే నాకు తెలిసి సంధ్య రూపేష్ గారే. 3 ఇయర్స్ అవుతుంది ఆవిడ ఈ మంత్రం అయితే చెప్పి. అప్పటి నుంచి అయితే నేను చదువుకుంటున్నాను. మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఇది చదువుకుంటూ ప్రకృతి నమః అంటే ఆవిడ 5,000 సార్లు అలా చదవవేరనమాట. అంతలా నేను ట్రై చేస్తున్నాను కానీ నాకైతే అమ్మవారి దయ ఎప్పుడు కలుగుతుందో నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. చెయ్యాలి, ఎప్పుడు చేస్తానో నాకైతే తెలియదు. అయితే ఇక్కడ పంచహారతి అంటే ఇక్కడ రెడీగా ఉంది, మళ్ళీ మధ్యలో ఎవరిని అడగడం ఎందుకని అందులోనే పంచహారతి కింద 5 ఒత్తులు అయితే వేసుకొని పంచహారతి అయితే చూపిస్తున్నాను అనమాట. అంటే ఉంది పంచహారతి, అది మళ్ళీ తీసి మళ్ళీ తెచ్చుకోవాలి, ఇంకా పూజ దగ్గర నుంచి మళ్ళీ లేవాలని ఇంకా దాంట్లోనే 5 ఒత్తులు వేసుకొని వెలిగించేసి అదే పంచహారతి కింద పంచదీపాలు చూపించాను. కానీ చాలా బాగుంది, వీడియోలో అయితే సరిగ్గా రాలేదు కానీ డైరెక్ట్గా అయితే చూడడానికి చాలా కన్నుల విందుగా కనిపించింది అనమాట. చూడండి అమ్మవారి దీపం వెలుగులో ఎంత చక్కగా ఉన్నారో. ఇప్పుడైతే ఇంకా వాడపల్లి బయలుదేరదాం అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు శారీ కట్టుకున్నాను కదా, శారీలో చిన్న ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి చిన్న వీడియో అలా తీసుకున్నాము. అయితే నేను శారీతో అయితే వెళ్ళలేదు, ఇంకా బండి మీద కదా కుదరదు
నువ్వు కూర్చోలేవు అని చెప్పేసి ఆయన అయితే డ్రెస్ వేసేసుకోమన్నారు. ఇంక డ్రెస్ వేసుకొని ఇంక మేమైతే వాడపల్లి వచ్చేసాం. ఇంక అదంతా వీడియో మీకు చాలా సార్లే చూపించాను కదా! అందుకని ఇంకా అదేం తీయలేదు. ఇది లోపలనమాట. ఇప్పుడు ఉన్న జనం ఎలా ఉన్నారంటే, మేము చిన్నప్పుడు శనివారం వెళ్ళేవాళ్ళం కదా! అందులో అందులో కొంచెం అంత అలా ఉన్నారనమాట. అంత కొంచెం ఖాళీగా ఉంది. అంటే ఫ్రైడే కూడా అంత జనం ఉన్నారు. ఇంత మా చిన్నప్పుడైతే చాలా తక్కువే పర్వాలేదు గానీ, మా పెళ్ళైన కొత్తలో ఎలాగుండేవారో అలా ఉన్నారనమాట ఇప్పుడైతే జనం అందరూ కూడా. ఇంకా రేపు చూస్తే ఇంకా అయితే మాకైతే దర్శనాలు అవ్వట్లేదండి. భయపడి వచ్చేస్తున్నాం నిజంగానే. పిల్లల స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి. ఎందుకంటే అమ్మో! ఎంత జనం అంటే పుష్కరాలకి ఉన్నట్టుగా ఉంటున్నారు. ఇక్కడైతే స్వామి దర్శనం ఫ్రీ దర్శనంలో వెళ్ళాము. ఎందుకంటే మాకు ఫోన్‌పేలో ఉన్నాయి డబ్బులు. అది అంటే మనీ కావాలన్నారు టికెట్‌కి. రూ. 50 టికెట్‌కి వెళ్తాం ఎప్పుడు కూడా. అయితే అది అవ్వలేదని చెప్పేసి ఇది ఇంక ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంది కదా అని ముందు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ చూడాలనిపించింది స్వామివారిని. ఇక్కడ ఏంటంటే శివాలయంలోకి కూడా వెళ్ళొచ్చేసాం. ఇది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దర్శనం అనమాట. బయటికెళ్ళి ఒక షాప్ ఆయనకి ఫోన్‌పే చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని అప్పుడు మళ్ళీ రూ. 50 టికెట్‌కి వచ్చామనమాట. వచ్చి ఇక్కడ మీకు స్వామివారి దర్శనం అయితే ఇక్కడ చూడండి. ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకోండి. నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అదిగో నిజంగా మీతో పాటు నేను కూడా ఈరోజు శనివారం దర్శనం అయితే చేసుకుంటున్నాను. అయితే కొంచెం ఇంకా ఖాళీ ఉన్న వలన ఆ టైం అన్నా చూడనిచ్చారు. లేదంటే మొత్తం గెంటి పడేస్తారనమాట. అమ్మో! శనివారం అంటే స్వామి అసలు ఖాళీ ఉండట్లేదు. చాలా బిజీ అయిపోయారు వెంకటేశ్వర స్వామి అయితే. మా ఊరు వెంకటేశ్వర స్వామి అదే మా ఊరంటే మా ఊరికి దగ్గరలే కాబట్టి మా చిన్నప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం కాబట్టి మా దేవుడు బిజీ అయిపోయారు మా వెంకటేశ్వర స్వామి అయితే. పాపం ఆయన ఖాళీ ఉండట్లేదు ఏ రోజు కూడా. కాకపోతే మిగతా రోజుల కన్నా ఇంక శనివారం ఇంకా ఎక్కువ. ఇది ఇక్కడ స్వామివారిది అక్కడ మీకు చూపించాను కదా లోపల ఇంకా బాగా చేస్తున్నారని దానికి డోర్లు చేస్తున్నారనమాట.